హాయ్ గాయస్. సో ముచ్చట ఏంటిదంటే నైట్ 11:30కు రావాల్సిన ట్రైను పొద్దున్న 7:30 అవుతుంది. అత్తలేదు పత్తలేదు. ఈమెకేమో నిద్ర వస్తుంది పాపం. ఈమె ఆల్రెడీ నిద్రపోయింది. ఆయనే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఏమో ఆలోచిస్తున్నాడు. ఏంది ఈ పరిస్థితి ఏంది, బాధ ఏంది, ఏమంటావు చెప్పు గాయత్రి. ఎందుకు అట్లా? ట్రైన్ వస్తే దునికేస్తా అంట. అట్లనే ఉంటుంది. 11:40కి రావాల్సిన ట్రైన్ పొద్దున్న 7:30 వరకు రాకపోతే అట్లే అనిపిస్తుంది. మళ్ళీ కిందకి పైనకి ఓపిక లేక పైనకి నిల్చున్నాం. ఏ ప్లాట్ఫామ్ మేకి వస్తే ఆ ప్లాట్ఫామ్ మేకి వెళ్ళిపోదామని. బేసిక్గా మాకు ప్లాట్ఫామ్ నెంబర్ కూడా తెలియదు, ఏ ప్లాట్ఫామ్ మేకి వస్తుందని చెప్పి. అట్లా నడుస్తుంది. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ సిన్స్ 11:30 PM 17th April. But we had a nice అట్లా కొంచెం ట్రైన్ లేట్ అయింది కదా, వీడియో బిహేవ్ చేస్తారు. కొంచెం పట్టించుకోకండి, లైట్ తీసుకోరు కొంచెం. బ్రో ఒప్పుకుందా? ముచ్చట ఏంటంటే నైట్ 11:45 ఉన్న ట్రైను నెక్స్ట్ డే 7:30 అయినా ఇంకా రాలేదు. మా 1 day లీవ్ వేస్ట్ అయిపోయింది. ఈ బ్రదర్కి వెళ్ళిపోయిస్తాను వాళ్ళ మేనేజర్ బాధలు ఉన్నాడు. అప్పుడే లాస్ బాగా అది గాయత్రి ఫస్ట్ కానీ ఇంట్రడక్షన్ చెప్పాలి కదా. చెప్పు అట్లా చెప్పు చెప్పు గాయత్రి. చెప్తానే చెప్పనిస్తలేవు. హలో చెప్పండి. నమస్కారం. హాయ్. పండుకుంటారు వాళ్ళు. వీళ్ళు స్టార్ట్ కాగానే వండుకుంటారు. వీళ్ళు మబ్బు ముఖాలు వేసుకొని వచ్చారు. నిజంగా మబ్బుగానే ఉంది. నిద్ర లేక ఒక రోజంతా వేస్ట్ అయింది. 11:45 ఉన్న ట్రైన్ నెక్స్ట్ డే 7:40 అయితేనే ఇంకొస్తలేదు. ఈరోజు నైట్ ఏ టైంకి రీచ్ అవుతాం? ఎక్కడ ఉన్నది ఇప్పుడు? ఉప్పాలనా? మనకు తెలియదు. రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. మళ్ళీ ట్రైన్ పేరు కూడా తెలియదు. నాకు తెలుసు. ఏంటి? నీకెందుకు చెప్పాలి? నేను నీకు తెలియదు కాబట్టి చెప్పు. ఉదయం 8 గంటలు. Parambora. Come on, Anisha, airport look, నాకు నిజంగానే తెలియదు. ఏదో కొంచెం అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి కష్టపడుతుండే. సరే అని చెప్పి ఏదో ఓకే నాకు కొంచెం అర్థమవుతుందని 2-3 మాటలు మాట్లాడినా. ట్రైన్ 12:30 లేట్ మనది. లేట్ అయినందుకు ఏం చేసినాం మనం? ఎక్కడ దిగాల్సిన కాట్పాల దిగాల్సిన ఎక్కడ దిగినాం? పెరంబూర్ ఒక 2 స్టేషన్స్ ముందు దిగేసినాం. కిందకు కాట్పాడు వెళ్ళి మళ్ళీ తిరువనమలై వెళ్ళి ఫ్రెష్ అంతే వరకు మనకు మార్నింగ్ అయిపోతుంది. రీచ్ దొరకడానికి కష్టం అయిపోతుంది. సో ఇక్కడ పెరంబూర్లో దిగి ఆటోలు మాట్లాడుకొని ఇప్పుడు ఈ స్టార్టెడ్ టువర్డ్స్ ఆటోలో గంట మాట్లాడుకున్నాం. అంతే పెడతా. ఇక తమిళ్ రాదు. గంట సేపు ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వేండా అన్నది. ఆటోని ఏమనుకున్నాడు? మాకు తమిళ్ వస్తుంది కావాలనే మాట్లాడతలేదు ఏమో అనుకున్నాడు. తమిళ్ లోపల ఇருக்கு బయటికి నువ్వు నిజంగా ఇప్పుడు అన్ని తమిళ్ వస్తే కావాలని చేస్తున్నాడు. అదే అంటారు. అందుకనే తెలుగులో మాట్లాడుతున్నాను. లిటిల్ బిట్ తమిళ్, నాట్ కంప్లీట్లీ. లిటిల్ బిట్ తమిళ్ తో
అంకుల్ ఏం చెప్పిండండి? అంకుల్ ఏం చెప్పిన ఫస్ట్ మనం ఎందుకు అయినాం పుణ్యాన్ని ఆపిండు. సరిపోయి చాలా అర్లీ వెళ్తున్నాం మనం అని చెప్పేసి ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు రక్షకులు పిస్టన్ చెక్ పోస్ట్ అంట, చెక్ పోస్ట్ ఏం చెక్ పోస్ట్ ఇండియన్ పిస్టన్ చెక్ పోస్ట్. అంటే వీళ్ళు కూడా ఆపేసి మమ్మల్ని. బేసిక్ గా అడ్డంకాలే ఉన్నాయి మాకు పోవడానికి. అఫ్ కోర్స్ ఉంటాయి, మనం పోయేది మామూలు ప్లేస్ కి కాదు. మామూలుగా రావట్లేదు. అరుణాచలం టెస్టింగ్ ఇంత జరిగినాక కూడా వీళ్ళు వస్తారా లేరా అని టెస్ట్ చేస్తారు. సో నేను టెస్ట్ పాస్ అవుతాం. ఫైనలీ అరుణాచలం 24 గంటల స్ట్రగుల్ తర్వాత అంతేనా చెప్పు. అంటే ఎట్లా తమిళ్ రాక మస్తు ఇబ్బంది. నా అదిదా సొల్లెంట్రికే తెలుసు తమిళ్ నేనే మాట్లాడా. మా వాళ్ళందరూ రూమ్ గురించి టెన్షన్ పడుతుంటే డార్మెటరీ గురించి మేమిద్దరం వీడియోస్ తీసుకుంటున్నాం. రూమ్ కోసం స్ట్రగుల్స్ అన్నమాట ఇవన్నీ. తమిళ్ రాక స్ట్రగుల్స్. ఎక్స్క్యూజ్ మీ గాయస్, మనం ఏం చేస్తున్నాం చెప్తే. స్నానాలు అయిపోయినాయి, ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చి ఏం దీపం అంటారు, దీపం తీసుకున్నాం. వస్తుందా కరెక్ట్ వస్తుందా? నాకు తెలిసి మంచిగానే వస్తా అన్నమాట. కాదు పెట్టేసి వెళ్ళి స్టార్ట్ అయితే ఎండ స్టార్ట్ అయిందంటే మళ్ళీ నడవలేం మనం. ఎటు వెళ్తారు వాళ్ళు? ఎక్కడ వెళ్ళాలి? అయిపోయింది అప్పుడే. నేను రావట్లేదా? జస్ట్ దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. బోలో హర హర మహాదేవ్, చలో స్టార్ట్. ఇప్పుడే దీపారాధన కంప్లీట్ చేసుకొని ఈ టైం వరకు అయితే అయిపోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు 6:20 అవుతుంది టైం. ఈ టైం వరకు అయితే అయిపోవాలి గిరి ప్రదక్షిణ. ట్రైన్ డిలే వల్ల సో అదన్నమాట. మన గిరి ప్రదక్షిణ అయిపోయేంత వరకు ఎండ్ వచ్చేస్తుంది. సో చూద్దాం అప్పటి వరకు ఎలా ఉంటాము. ఎస్ అడ్డం వచ్చింది కదా కామరాజ్ అది అయిపోయింది. నెక్స్ట్ ఇట్లా కదా పోవాల్సింది. మనం ఇట్లా ఇంద్రలింగం తర్వాత కామరాజ స్టాచ్యూ కిందకి ఇట్లా. నెక్స్ట్ యమలింగం వస్తుందా? భయా ఎంత? 20 రూపీస్ కాదు. తమిళేంది లైట్ హిందీ లెక్క ఉంది. కిచిడి కిచిడి ఉంటుంది కదా. గాయ్స్ చూడండి, 10 అవుతుంది. 6:20కి స్టార్ట్ చేసినప్పుడు మంచిగానే ఉన్నాడు. 10 అవ్వడానికి ముసుకేసాడు అప్పుడే. ఇంకా నథింగ్. ఉదయం 9:30 గంటలు గిరి ప్రదక్షిణ.
మొఖాలు చూపిరి ఇవన్నీ ఎంత పర్ఫార్మెన్స్ పెట్టు వీడియో అంత ఓవరాక్షన్ ఎంత లేదు ఏం లేదు అంత ముసిగేసుకుందని చెప్పి ఏమన్నా ఇందాక ఎనర్జీ నాకు చాలా ఉంది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రెడీ 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 బ్రో. It's too late to start too early, Gayatri. అంటే ఆ మోటివేషన్ ఇందాక ఒక లైన్ చెప్పినావా చెప్పు. లైఫ్ అంటే స్పీడ్ బ్రేకర్స్ ఉంటా ఉంటాయి. బ్రేకర్ నుంచి దూకిపోవాలి. బ్రేకర్ కోసం ఇందాక ఇంకా చెప్పినా నీ లైఫ్లో పడ్డ అతిపెద్ద కష్టం గుర్తు చేసుకో. పడ్డ కష్టాలంతా ఒకసారి ఊహించుకో. ఇది నథింగ్. నువ్వు ఇంకొక 10 రౌండ్లు ఎక్కువ వేస్తావు. మోటివేషన్ ఇట్లా చూస్తున్నాను. బస్సు వస్తుంది. జనాన్ని ఫస్ట్ నేను బస్ కన్నా ఫాస్ట్ ఏమైంది ఇప్పుడే చూసాను ఏమైంది మళ్ళా. నా లోపల ఉంది జోష్, బయటకు వస్తలేదు. ఓకే గాయస్, విల్ మీట్ యూ అగైన్. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా ఏమైందిరా. ఫ్లాష్ బ్యాక్. ఎనర్జీ నాకు చాలా ఉంది ఫ్రీగా మంది ఇచ్చిన ఇందాకేమన్నా జోష్ అన్నావు, వీడియో హాయిస్తారనో. మార్కెటింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి కదా, సో అట్లనే అంతే. పాండిచ్చేరి పోతాను. పాండిచ్చేరి మాట పరిస్థితి అరుణాచలంలో మధ్యాహ్నం గిరిప్రదక్షిణ చేస్తే కాల్పెట్టి